మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి. ప్రతిరోజు 8 గంటల వీడియోకి స్వాగతం అండి. మరి ఈరోజు అభ్యసనం అనే టాపిక్ నుంచి ఐదో వీడియో చేస్తున్నానండి. మరి మొదటి 4 వీడియోలు వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో చివరిలో కూడా మీకు డిస్‌ప్లే అవుతాయండి. అక్కడి నుంచి కూడా చూడొచ్చు. మరి ఆల్రెడీ పెరుగుదల వికాసం మీద వీడియోలు అయితే 500 బిట్లతో వీడియోలు చేసి ఉన్నానండి. మరి వీడియోలు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఐదో వీడియోలో 110 బిట్లతో చాలా ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. మొదటి బిట్ చూద్దామండి. సినిమాలలో చూపించిన హింసాత్మక ప్రవర్తనలు పిల్లలు నేర్చుకుంటారు అని ముగింపును క్రింది ఏ మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త పరిశోధనల ఆధారంగా రాబట్టాడు? ఆన్సర్ రిపీట్ చేస్తున్నాను. ఆన్సర్ చెప్పేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఆల్బర్ట్ బండూరా. ఇది వేగంగా మరియు ర్యాపిడ్ రివిజన్ కోసం ఉపయోగపడే విధంగా వేగంగా చెప్పడం జరుగుతుందండి. మిత్రులు గమనించాలి. రెండవది, ఫ్యాషన్ షోలలోని మోడల్స్ను పరిశీలించిన విద్యార్థులు వారిని అనుకరించ ప్రయత్నిస్తారు. ఇది ఏ రకమైన అనుకరణ? ఆన్సర్ ఆప్షన్ 3 సాంఘిక అభ్యసనం. సాంఘిక అనుకరణ కూడా వస్తుందండి. మూడవది, బ్లూమ్స్ వర్గీకరణ అన్నది దేని క్రమానుగత వ్యవస్థీకరణం? బ్లూమ్స్ వర్గీకరణ అనేది దేని క్రమానుగత వ్యవస్థీకరణం? ఆన్సర్ సంజ్ఞానాత్మక లక్ష్యాల క్రమానుగత వర్గీకరణమే బ్లూమ్స్ వర్గీకరణం అండి. నాలుగో చూద్దామండి. క్రింది వానిలో వైగటస్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతంను ఆధారంగా చేసుకున్నది ఏమిటి? ఆన్సర్ పరస్పర చర్య బోధన ఆధారంగా చేసుకొని వైగోటస్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగిందండి. ఐదో పెట్టండి. భారత ప్రభుత్వం ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకాన్ని క్రింది ఏ ప్రేరణ సిద్ధాంతం సమర్థిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 మానవతావాదం అనే ప్రేరణ సిద్ధాంతము మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థిస్తుందండి. ఆరవది, అంతర్దృష్టి అభ్యసనం సిద్ధాంతాన్ని ప్రవచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గెస్టాల్ట్ వాదులు. ఏడబెట్టండి. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క పాత్ర ఏమిటి? ఆన్సర్ యువ అభ్యాసకుల్లో అభ్యాసించాలన్న ఆసక్తిని అయితే పెంపొందిస్తుందండి ప్రేరణ అనేది. ఎనిమిదవది, ర్యాపిడ్ రివిజన్గా ఎంతో బాగా ఉపయోగపడుతుందని వేగంగా చెప్పడం జరుగుతుందండి. దీనివల్ల మీకు టైం అయితే సేవ్ అవుతుంది. అదేవిధంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి ర్యాపిడ్ రివిజన్గా కూడా మీకు ఎంత బాగానో ఉపయోగపడుతుందండి. మేధో మానచిత్రణం అంటే మైండ్ మ్యాపింగ్ అనగా ఏమిటి? ఆన్సర్ అవగాహనను మెరుగుపరచు సాంకేతికం. తొమ్మిదవదండి, పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రవచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 పియాజే. పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రవచించింది పియాజే. పదో పెట్టండి. నిర్మాణాత్మకవాదం దేనిని ప్రాధాన్యత ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ స్వీయ అవగాహన పెంచుకొనటం అనేది నిర్మాణాత్మకవాదము దీన్ని ప్రాధాన్యత ఇస్తుందండి. 11వదండి, కేవలం పరిశీలించదగిన ప్రవర్తనలపై ఆధారపడిన అభ్యసన సిద్ధాంతం ఏమిటి? పరిశీలించదగిన ప్రవర్తనలు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రవర్తనవాదం. 12వ చదవండి. ఒక ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకాన్ని మరియు కొన్ని పండ్ల చిత్రాలను పట్టుకొని విద్యార్థులతో చర్చా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. విద్యార్థులు ఆయా విషయాలను తమ పూర్వ జ్ఞానంతో సంధానం చేసుకొని పోషకాహారం అనుభవాలను నేర్చుకున్నారు. ఇది ఏ విధమైనటువంటి ఉపగమం? ఆన్సర్ జ్ఞాన నిర్మాణం అనేది తోడ్పడుతుందండి. జ్ఞాన నిర్మాణానికి తోడ్పడుతుంది. 13వది, పిల్లల అభ్యసనంలో క్రింది ఏ పరిసరానికి వైగటస్కి అమితమైన ప్రాధాన్యతనిచ్చాడు?
ఆన్సర్ సామాజిక పరిసరానికి వైగాటస్కి అమితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అభ్యసనంలో. 14వదండి, అభ్యాసంను ప్రభావితం చేయు ఉపాధ్యాయునికి సంబంధించిన కారకం ఏమిటి? ఆన్సర్ సబ్జెక్టులోని ప్రావీణ్యత ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి కారకము. 15వది, క్రింది వానిలో అభ్యసన రంగం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 భావావేశం అనేది అభ్యసన రంగము. 16వదండి, ఒక విద్యార్థి నిరంతరం తన సహచరులతో గొడవ పడుతుంటాడు, పాఠశాల నియమాలను సరిగా పాటించడు, ఆ విద్యార్థి ఏ రంగంలో సహాయం అవసరం? ఆన్సర్ ఆప్షన్ 3 భావావేశ రంగంలో ఆ విద్యార్థికి సహాయం అయితే అవసరం అవుతుందండి. 17వది, చేయడం అనున్నది అభ్యసన రంగంలోని దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ 4 మానసిక చలనాత్మక రంగానికి చెందింది. 18వదండి, మెడికల్ కాలేజీలో సీటును సంపాదించాలనే కోరికతో ఒక విద్యార్థి ఎంట్రన్స్ టెస్ట్లో మంచి మార్కులు సంపాదించాలని కష్టపడుతున్నాడు, ఆ విద్యార్థి యొక్క ప్రేరణను మనం ఏమనవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ అని కూడా మనం అనవచ్చండి. 19వది, గతంలో నేర్చుకున్నది నూతన పరిస్థితుల్లో అభ్యసనమునకు ఏమాత్రం ఉపయోగపడకపోతే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 శూన్య బదలాయింపు అని కూడా మనం అనొచ్చండి. 20వది, పియాజే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం ప్రకారము సంజ్ఞానాత్మక నిర్మితిలో మార్పు ప్రక్రియని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 అనుగుణ్యం. ఇప్పుడు సంజ్ఞానాత్మక నిర్మితిలో మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్యుగుణ్యం అనేది జరుగుతుందండి. 21వది, ప్రేరణ సిద్ధాంతాల ప్రకారం ఒక ఉపాధ్యాయుడు దేని ద్వారా విద్యార్థి యొక్క అభ్యసనాన్ని పెంచవచ్చు? ఆన్సర్ విద్యార్థుల నుండి వాస్తవికమైన సాధనలను ఆశించడం. 22వది, పునర్బలన నియమంతో సంబంధం కలిగినది ఎవరు? పునర్బలన నియమంతో సంబంధం కలిగినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 స్కిన్నర్. 23వదండి, పూర్వం నేర్చుకున్న నైపుణ్యాల్లో మరియు ప్రస్తుతం నేర్చుకుంటున్నటువంటి నైపుణ్యాల్లో ఒకే రకమైన అంశాలు ఉండడం దేనికి దారి తీస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అనుకూల బదలాయింపుకి దారి తీస్తుందండి. 24వది, SAW మరియు WAS న్యూక్లియర్ మరియు అన్క్లియర్ ల మధ్య తేడాలను కనిపెట్టలేని పిల్లవాడు ఏ జబ్బుతో బాధపడుతున్నాడు? ఆన్సర్ ఆప్షన్ 2 డిస్లెక్సియా. 25వది, క్రింది వానిలో శ్రేష్టమైన చలన కౌశలానికి ఉదాహరణ ఏమిటి? శ్రేష్టమైన చలన కౌశలానికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 రాయడం. 26వ చదవండి, వైగోటస్కి సిద్ధాంతం సూచించినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 భాగస్వామ్యయుత సమస్య పరిష్కారము వైగోటస్కి సిద్ధాంతం సూచించినది. ఇక్కడ సాంఘిక సాంస్కృతిక కదండి, అందు గురించని భాగస్వామ్యయుత సమస్య పరిష్కారం అనేది వైగోటస్కి సిద్ధాంతం సూచిస్తుందండి. 27వది, క్రింది వానిలో అభ్యాసకుడి యొక్క అభ్యాసనను ప్రభావితం చేయు కారకాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అభ్యాసానికి శారీరక మానసిక ఆరోగ్యము, ఆకాంక్ష స్థాయి, సాధన ప్రేరణ, సంసిద్ధత, సంకల్ప శక్తి ఇవన్నీ కూడా మరి అభ్యాసకుడి అభ్యాసనను ప్రభావితం చేయు కారకాలండి. 28వది, తరగతి గదిలోని పిల్లవాడి ఆసక్తిని ప్రభావితం చేయు బహిర్గత కారకాలు ఏమిటి? ఆన్సర్ సంస్కృతి శిక్షణ ఇది బహిర్గత కారకాలు అన్నాడండి, మిత్రులు గమనించాలి. 29వది, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి ఆద్యుడు ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ 2 పావ్లోవ్. 30వ బిట్టండి. ఈ క్రింది వానిలో సంశ్లేషణ సామర్థ్యానికి ఉదాహరణ కానిది ఏమిటి? సంశ్లేషణ సామర్థ్యానికి ఉదాహరణ కానిది. ఆన్సర్ ఉపన్యాసం ఇవ్వడం. ఇక్కడ సంశ్లేషణ సామర్థ్యానికి ఉదాహరణలు వ్యాసరచన, సామాన్యీకరణలు చేయడము, చిత్రాలకు రంగులు వేయడం, ఇవన్నీ కూడా సంశ్లేషణ సామర్థ్యానికి ఉదాహరణలు. కానీ ఇక్కడ ఉపన్యాసం ఇవ్వడం అనేది సంశ్లేషణ సామర్థ్యానికి ఉదాహరణ కాదు. 31వది, ఏ అభ్యసనం శాశ్వతమైనది? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రత్యక్షంగా చూచినది శాశ్వతమైనదండి. 32వది, ఒక తండ్రి అతని కూతురిని విహారయాత్రకు తీసుకువెళ్ళాడు. ఆమెకు గతంలో పక్షులను గురించిన భావన ఏర్పడి ఉంది, కానీ గాలిపటాల గురించి తెలవదు. గాలిపటాలను చూడటంతోనే ఆమె తన తండ్రితో పక్షులను చూడండి అని అన్నది. ఆ తండ్రి అవి గాలిపటాలు అన్నాడు. పై ఉదాహరణ దేనిని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 సాంశీకరణం. 33వదండి, యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 థార్న్డైక్. 34వది, ఒక వ్యక్తి ఒక స్వీట్ షాప్ బోర్డు నందు తనకిష్టమైనటువంటి స్వీటు పేరు చూడగానే నోటిలో లాలాజలం ఊరింది. ఇందులో ఇష్టమైన స్వీట్ పేరు దేన్ని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన. 35వదండి, జడ్పీడి దేని యొక్క సంక్షిప్త నామం? చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ బిట్లే మీకు మీ దగ్గరికి తీసుకురావడం జరిగిందండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నప్పితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. ఇలా లైక్ చేసుకోవడం వల్ల మీలాంటి ఎంతోమంది మిత్రులకు ఈ వీడియో అయితే చేరుతుందండి. మరి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. మీరిచ్చే లైక్ కామెంటు మాకు బహుమానులు అండి. మేము మరింత ఉత్సాహకులోనే మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రేరేపితమైన అవుతారండి. మరి జడ్పీడి అంటే గత డిఎస్సిలో గత టెట్లో కూడా పడ్డదండి. జోన్ ఆఫ్ ఫ్రాక్షనల్ డెవలప్మెంట్ అండి. జోన్ ఆఫ్ ఫ్రాక్షనల్ డెవలప్మెంట్. 36వది, టైప్ రైటింగ్ నైపుణ్యాలు నేర్చుకోవడం ఏ అభ్యాసనమునకు ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 2 యత్నదోష అభ్యసనం. 37వదండి, కార్యసాధక నిబంధనం యొక్క మరో పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్ టైప్ నిబంధనానికే కార్యసాధక నిబంధనం అని కూడా పేరుందండి. 38వది, గతంలో సైకిల్ నడపడం వచ్చిన వ్యక్తి స్కూటర్ నేర్చుకుని తొలి దశలో రోడ్డుకి చివరి పక్క నుండి వెళ్ళుటకు ప్రాధాన్యం ఇచ్చిన అతని చర్యలోని అభ్యసన బదిలీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతికూల బదిలీ. 39వదండి, ఒక ఉపాధ్యాయుడు సమస్యని పరిష్కరించడానికి పిల్లలను ప్రేరేపించే నిమిత్తమై వారికి కొన్ని మిఠాయిలను ఆశ చూపించిన అతను వినియోగించినది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాథమిక పునర్బలనం, లేదంటే బాహ్య ప్రేరణ అని కూడా మనం చెప్పుకోవచ్చండి. 40వది, ఉపాధ్యాయుడు తన బోధనలో క్రీడా పద్ధతి అవలంబించుట దేనిని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్గత ప్రేరణ. 41వదండి, ఒక ఉపాధ్యాయుడు క్లిష్టమైన భావనలను కొన్ని సంతోషకరమైన ఉద్దీపనలకు ప్రవేశపెట్టి బోధించే ప్రయత్నిస్తున్నాడు. కొన్ని ప్రయత్నాల అనంతరము విద్యార్థులు సబ్జెక్టును ఇష్టపడ్డారు. ఇందులో ఇముడు ఉన్నటువంటి అభ్యసన సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. 42వదండి, ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య బంధం ఎందులో ఏర్పరచబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 యత్నదోష అభ్యసనంలో. 43వదండి, ఎరిక్సన్ సిద్ధాంతం ఏ భావనను వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 మనోసాంఘిక వికాస సిద్ధాంత భావనను వివరిస్తుంది. 44వది, అభ్యసన వక్రరేఖ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సమయానుసారం
అభ్యాసకుని ప్రగతిని వివరించు గ్రాఫ్. 45దండి, దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్పమని అడగడంతో రాము తన స్మృతిలో నుండి సమాచారాన్ని బయటకు తీసే ప్రయత్నంను ఏమంటారు? ఆన్సర్ వెనక్కి తీసుకొనటాన్ని కూడా అంటుంటారండి. అంటే రీకాల్, జ్ఞప్తికి తెచ్చుకొనుట అని కూడా అంటారండి. 46ది, సామీప్యత నియమం అనున్నది దేనిలో భాగం? సామీప్యత నియమం. ఆన్సర్ ఆప్షన్ 3, కోహ్లర్ యొక్క గెస్టాల్ట్ వాదంలో సామీప్యత నియమం అనేది ఉంది. 47వదండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. తరగతి గది సమస్యలను నివృత్తి చేయడంలో ముఖ్య పాత్ర వహించే కారకం ఏమిటి? ఆన్సర్ ధనాత్మక మరియు రుణాత్మక పునర్బలనాలు అనేవి ఇక తరగతి గదిలో సమస్యలను నివృత్తి చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయండి. 48వదండి, ఒక సంక్లిష్టమైనటువంటి భావనను వివరించడంలో ఒక ఉపాధ్యాయుడు ఏ అనే బోధనా పద్ధతిని ఉపయోగించాడు. దాని ద్వారా మంచి ఫలితాలు రాకపోవడంతో బి అనే బోధనా పద్ధతికి మారాడు. ఆశించిన ఫలితాలు రావడంతో దానినే వినియోగిస్తున్నాడు. ఇది ఏ అభ్యసన పద్ధతికి దగ్గరగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1, కార్యసాధక నిబంధనము. 49వదండి, సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాల ముఖ్య లక్షణం ఏమిటి? సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాల ముఖ్య లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, నిబంధనం. 55దండి, ఒక సందర్భంలో అభ్యసించిన విషయాన్ని మరో సందర్భంలోకి అనువర్తించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, అభ్యసనం బదిలీ అంటారండి. 51వది, పరిశీలన అభ్యసనం అనగా? ఆన్సర్ ఆప్షన్ 1, అనుకరణ. పరిశీలన ద్వారా అనుకరణ. 52వది, భాషను ఆర్జించు సాధనము అనగా? ఆన్సర్ ఆప్షన్ 1, భాషను అభ్యసించుటకు కావలసిన అంతర్గత సామర్థ్యమే భాషను ఆర్జించు సాధనము. 43వదండి, ఈ క్రింద పేర్కొన్న ఏ ప్రక్రియను ఉపయోగించి వ్యక్తిలోని ఒక ప్రవర్తనను దృఢపరచుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2, ధనాత్మక మరియు రుణాత్మక పునర్బలనాల ప్రక్రియను ఉపయోగించి వ్యక్తిలోని ఒక ప్రవర్తనను దృఢపరచవచ్చు. 54వది, అభ్యసనకు అనుకూలమైన వాతావరణం కల్పించవలనన్న క్రింది వారిలో దేనిని తొలగించాలి? ఆన్సర్ ఆప్షన్ 2, సహచరులతో విపరీతమైన పోటీని ముందుగా తొలగించాలండి. ఆ తర్వాత భయం లేని వాతావరణాన్ని కలిగించాలి. ముందుగా మాత్రము తప్పనిసరిగా సహచరులతో పోటీతత్వం అనేది ఉండకూడదండి. 55వది, క్రింది ఏ పద్ధతిలో అభ్యసన బదిలీకి ఎక్కువ అవకాశం ఉంది? ఆన్సర్ విద్యార్థులతో సూత్రాలు నియమాలు అభ్యసించడం అనేది ఇక్కడ అభ్యసన బదిలీకి అవకాశం ఎక్కువైతే ఉంటుందండి. 56వది, క్రింది ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అభ్యసనం ప్రత్యక్ష ప్రక్రియ, అది భావాలు ప్రసారం చేయడం ద్వారా జరగదు అని అన్నారు? 56వది ఆన్సర్ ఆప్షన్ 1, థార్న్డైక్. అభ్యసనం ప్రత్యక్ష ప్రక్రియ, అది భావాల ప్రసారం చేయడం ద్వారా జరగదు అని చెప్పింది థార్న్డైక్. 57వదండి, అభ్యసనలో మానవ కారకాల పాత్ర మీద ప్రాధాన్యం లేని అభ్యసన ఉపగమాలలో ఒకటి? ఆన్సర్ ఆప్షన్ 3, ప్రవర్తనవాదం. మానవ కారకాల పాత్ర మీద ప్రాధాన్యం లేని అభ్యసన ఉపగమాలలో ఒకటి ప్రవర్తనవాదం. 58వది, వైగాటస్కి విశ్వాసం ప్రకారం? ఆన్సర్ ఆప్షన్ 1, భాష సముపార్జన సంజ్ఞానాత్మక సామర్థ్యాలు సముపార్జనకు దారితీస్తుంది. 59వదండి, నిర్మాణవాద అభ్యసన పరిస్థితిలో ఉపాధ్యాయుడి పాత్ర ఏ విధంగా ఉండాలి?
ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసనకు వీలు కల్పించడం అనేది ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఉండాలి. 65 అండి. క్రింది వాటిలో అంతర్గత ప్రేరణ సందర్భం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 గమ్యాన్ని సాధించాలనే వాంఛే అంతర్గత ప్రేరణ సందర్భం. 61ది కార్ల్ రోజర్స్ వికాస సిద్ధాంతం దీని మీద దృష్టి కేంద్రీకరించదు. ఆన్సర్ సంజ్ఞానాత్మక అనుభవాల మీద దృష్టి కేంద్రీకరించదు. మరి మిగతా అన్నిట్ల మీద ఆత్మాశ్రయ వాస్తవికత మీద, చైతన్యవంతమైనటువంటి అనుభవాల మీద, స్వీయ భావన మీద ఈ యొక్క కార్ల్ రోజర్స్ వికాస సిద్ధాంతం దృష్టి కేంద్రీకరిస్తుంది. 62ది పావ్లో ప్రయోగంలో ఆహారం అనేది. ఆన్సర్ నిర్నిబంధిత ఉద్దీపన. 63వదండి మాస్లో ప్రకారము ఉన్నతమైన అవసరం ఏమిటి? ఆన్సర్ ఆత్మ సాక్షాత్కారం. 64వదండి కారు నడుపుటను నేర్చుకున్నటను చక్కగా వివరించే అభ్యసన సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 యత్నదోష సిద్ధాంతం. కారు నడుపుటను నేర్చుకున్నటను చక్కగా వివరించే అభ్యసన సిద్ధాంతం యత్నదోష అభ్యసన సిద్ధాంతం. 65వది కొండ గుర్తులు దీనిని సులభతరం చేయు సాధనం. ఆన్సర్ జ్ఞప్తిని సులభంగా చేసుకోవడానికి, జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఈ కొండ గుర్తులు అనేవి చాలా వేగంగా ఉపయోగపడుతుంటాయి. 66వది సరి అయిన ప్రేరణను కొనసాగించుటకు నిశ్చయించే లక్ష్యం ఎలా ఉండాలి? ఆన్సర్ పిల్లవాని సామర్థ్యాలకు సమానంగా ఉండాలి. ఎప్పుడు కూడా నిర్ణయించే లక్ష్యం ఎప్పుడు కూడా పిల్లవాడికి ఎక్కువైపోకూడదు. అలాగే పిల్లవాడికి పెద్దదైపోతే నిరుత్సాహానికి లోనవుతాడు. చిన్నదైతే ఆసక్తిని కలిగించదు. కాబట్టి పిల్లవాని సామర్థ్యాలకు సమానంగా ఉన్నట్లయితే సరైన ప్రేరణ అయితే పిల్లవాడికి ఉంటుంది. 67వది సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 వైగాటస్కి. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు వైగాటస్కి. 68వది అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం. ఆన్సర్ అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం అనేది మంచి నిర్వచనము. 69వదండి అంతర్గత ప్రేరణ దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 4 వ్యక్తి ప్రవర్తనకు స్పష్టమైన బహిర్గత బహుమానం లేకపోవడం అనేది అంతర్గత ప్రేరణకు సంబంధించింది. 75 లక్ష్యాలకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరికానిది. ఆన్సర్ లక్ష్యం ఫలితాన్ని ఎలా సాధించాలో వర్ణిస్తుంది. ఇది సరికాదండి. చూద్దాం ఏ సరైనవో. లక్ష్యం పాఠ్యాంశ కేంద్రీకరణం దిశను సూచిస్తుంది. లక్ష్యం అభ్యసన ఫలితాలను వర్ణిస్తుంది. లక్ష్యం విద్యార్థులు చేరుకోవాల్సినటువంటి గమ్యాన్ని సూచిస్తుంది. ఇవన్నీ కూడా సరైనవనండి. 71వది స్మృతిని పెంపొందించేది ఏది? ఆన్సర్ రిహార్సల్. 72వదండి స్వేచ్ఛాపూరిత ఇచ్చ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 మానవతావాదం. స్వేచ్ఛాపూరిత ఇచ్చ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమం మానవతావాదం. 73వదండి శిశువుని తెల్ల ఏలుకకు భయపడేటట్లు సాంప్రదాయక నిబంధనతో చేశారు. ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలను చూసి కూడా భయపడితే అది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఉద్దీపన సాధారణీకరణం. 74వది బండూరా ప్రకారం క్రింది వాటిలో ప్రవర్తన నమూనాలలో ముఖ్యం కానిది ఏమిటి? బండూరా ప్రకారము క్రింది వాటిలో ప్రవర్తన నమూనాలో ముఖ్యం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 సాంప్రదాయక నిబంధనం. ఇక్కడ బండూరా అనబడుకు పరిశీలకులు,
అనుకరణ, నమూనా ఇవన్నీ కూడా సేమ్ రిలేటెడ్ అండి. మొదటిదైతే కాదండి. నెక్స్ట్ 75దండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించిన వారెవరు? ఆన్సర్ కోఫ్కా. కోఫ్కా. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మిత్రులు వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. 76వది, ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసనాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతికూల పునర్బలనం అంటారండి. నిరుత్సాహపరుస్తున్నారు అంటే ఇక్కడ ప్రతికూల పునర్బలనం. 77వది, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ 4 ఆలోచించే సామర్థ్యాభివృద్ధి. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ముఖ్యంగా ఆలోచించే సామర్థ్యాభివృద్ధిని సంబంధించింది. 78వది, శిశువు యొక్క అతి ముఖ్యమైన శోధనలకు వీరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగటస్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం తెలియజేస్తుంది. ఆన్సర్ ట్యూటర్ల పాత్ర వహించే వయోజనుల యొక్క పాత్ర ముఖ్యమైన శోధనలకు మార్గదర్శనం వహిస్తుందని తెలియజేయడం జరిగిందండి. 79వది, భిన్నాల సంకలనం పాఠమును బోధించిన పిదప ఉపాధ్యాయుడు విద్యార్థులను మొదటి అభ్యాస సెషన్లో పాల్గొనజేశాడు. విద్యార్థులు భిన్నాల సంకలనంలో ప్రావీణ్యతను సాధించుటకు మొదటి అభ్యాస సెషన్లో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థుల అవగాహనను పరీక్షించి ఫీడ్బ్యాక్ను అందించడమే ఉపాధ్యాయుడి యొక్క పాత్ర. 85 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి బహుమతి పొందుటకు మాత్రమే చదివేందుకు అలవాటు పడినాడు. ఇక్కడ బహుమతి కోసమే చదువుతున్నాడు. ఇది దేనికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 2 ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతానికి ఉదాహరణ. ఎస్ఆర్ నిబంధన సిద్ధాంతం. 81దండి, సాంప్రదాయ నిబంధనానికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ కుక్క గంట మోతకు లాలాజలం స్రవించడం నేర్చుకొనట అనేది సాంప్రదాయ నిబంధనానికి ఉదాహరణ. 82దండి, స్మృతి మరియు అభ్యాసనమునకు సంబంధించి ఈ క్రింది వాక్యములలో సరైనది ఏమిటి? ఆన్సర్ స్మృతి అభ్యసనము పరస్పర సంబంధమైనవి అనేది సరైనదండి. ఇక్కడ చూద్దామండి, అభ్యసనం స్మృతి పైన మాత్రమే ఆధారపడిన అనేది రాంగ్ అండి. అదేవిధంగా శృతి అనువంశికతను మరియు అభ్యసనమును పరిశ్రమకి సంబంధించినవి అన్నాడు. ఇది కూడా రాంగ్ అండి. ఇక్కడ చూద్దామండి, రెండింటిలో ఒకటి లేకున్నా ఇంకొకటి సంభవిస్తుంది అనేది కూడా రాంగ్ అండి. ఇక్కడ సరైంది 3వది అండి. 83వది, ఉపాధ్యాయునిచే శిక్షింపబడిన 1వ తరగతి విద్యార్థి అందరు ఉపాధ్యాయుల పట్ల భయమును పెంపొందించుకున్నాడు. ఇది దీనికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 2 నిబంధన సిద్ధాంతానికి ఉదాహరణ. 84దండి, మానసిక చలన రంగంలో నైపుణ్యాలను అభ్యసించుటకు తప్పనిసరిగా కావలసినది ఏమిటి? మానసిక చలన రంగంలో నైపుణ్యాలను అభ్యసించడానికి తప్పనిసరిగా కావాల్సింది అభ్యాసం. 85దండి, అభ్యాస ఫలితం క్రింది వాటిపై ఆధారపడును. ఆన్సర్ అభ్యాసకుడు, అభ్యాసన సామాగ్రి, అభ్యాసన ప్రక్రియ, ఉపాధ్యాయుడు వీటన్నిటి మీద అభ్యాసన ఫలితం అనేది ఆధారపడి ఉంటుందండి. 86వది, సరైన వయసు రానందున వలన ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇముడు ఉన్న అభ్యసన కారకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 వ్యక్తిగత కారకం. 87వదండి, అభ్యాస నియమంను ఈ సాంప్రదాయము ఏర్పరిచింది. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రవర్తనవాదము సాంప్రదాయం అనేది అభ్యాస నియమాన్ని ఏర్పరిచింది. ప్రతిరోజు 8 గంటలకు అయితే వీడియో ఉంటుందండి, తప్పనిసరిగా మిత్రులు గమనించాలి.
మరి 88దండి, 9వ తరగతిలో ముగ్గురు విద్యార్థులు అన్ని సాధనా పరీక్షల్లో 1, 2, 3 స్థానాల్లో మారుతుంటారు. ఎల్లప్పుడూ వారు ఒకరిపై ఒకరు ఈర్ష్యపడుతుంటారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల ఆరోగ్యకరమైన వికాసానికి ఈ రంగంపై దృష్టి సాధించాలి. ఆన్సర్ ఆప్షన్ 2 భావాత్మక రంగం మీద దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎందు గురించి అంటే ఈర్ష్య కాబట్టి. 89ది అభ్యాసకుడు పాల్గొనేది. ఆన్సర్ ఆప్షన్ 1 ఎస్ఆర్ నిబంధనలో కంటే ఆర్ఎస్ నిబంధనలో క్రియాత్మకంగా ఉంటుంది. 95 అండి, అభ్యాసనంలో తప్పనిసరిగా ఉండవలసిన నియమం అంశం ఏమిటి? అభ్యసనంలో ఆన్సర్ అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశం అనుభవం. 91ది వైగాటస్కీ ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష ఏమిటి? పిల్లల స్వయం నిర్దేశిత భాష. ఆన్సర్ ఆప్షన్ 1 వ్యక్తిగత భాష. స్వయం వ్యక్తిగత. 92దండి, ఒక 5వ తరగతి విద్యార్థి తన తోటి విద్యార్థుల ప్రవర్తనను తరగతి ఉపాధ్యాయుడు ప్రశంసించడాన్ని గమనించడం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు. ఇక్కడ ఇముడు ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సాంఘిక అభ్యసనం. 93ది స్మృతి ప్రక్రియ వలన వ్యక్తి నాడీ వ్యవస్థలో వచ్చిన మార్పును ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్గ్రామ్ అంటారండి. 94ది 8వ తరగతి చదువుతున్న ఒక గ్రామీణ విద్యార్థి ఇంద్రధనుసులోని రంగులను విబ్జిఆర్ అని ఎలాగైతే నేర్చుకుంటాడో అదేవిధంగా పీరియాడిక్ టేబుల్ నేర్చుకుంటాడు. ఈ అభ్యాసనంలో ఇముడు ఉన్న టెక్నిక్ ఏమిటి? ఆన్సర్ నిమోనిక్స్ అనే టెక్నిక్ అండి. అంటే కొండ గుర్తులు అని అర్థం. నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు. 95ది సమస్య పరిష్కారంలో నూతన పద్ధతిని ఈ అభ్యాసనంలో ఎక్కువ పరిశీలించవచ్చు. సమస్య పరిష్కారంలో నూతన పద్ధతిని ఈ అభ్యసనంలో ఎక్కువగా పరిశీలించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్దృష్టి అభ్యసనం. 96ది గెస్టాల్ట్ అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రత్యక్ష వ్యవస్థీకరణ ద్వారా గెస్టాల్ట్ అభ్యసనం అనేది జరుగుతుంది. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణం అంటారు కదండి, అదండి. 97ది బండూరా పరిశీలన అభ్యసనం దీనిని ఉద్ఘాటిస్తుంది. ఆన్సర్ అనుకరణ మరియు అనుసరణ ప్రక్రియ అనేది బండూరా పరిశీలన అభ్యసనం. ఇక్కడ పరిశీలన అంటేనే అనుకరణ, మనం గమనించాలి. 98ది క్రింది వానిలో ప్రేరణ యొక్క విధి కానిది ఏమిటి? ఆన్సర్ వివేచనమును పెంచుతుంది అనేది విధి కాదండి. ప్రవర్తనను నిర్దేశిస్తుంది, ప్రవర్తనను స్థిరపరుస్తుంది, జీవన శక్తివంతం చేస్తుంది. ఈ 3 కూడా సరైనదే కానీ ఇది కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 99ది దక్షిణ అమెరికా దేశంలో గయానాను గురించి అభ్యసించిన తర్వాత ఆఫ్రికన్ దేశాలైన ఘనా మరియు గినియా ప్రదేశాలను గుర్తుపెట్టుకున్నట్లో ఇబ్బంది పడే విద్యార్థి ఈ రకమైన అవరోధాన్ని ఎదుర్కొంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 3 తిరోగమన అవరోధం. ఇది చాలా చాలా అప్లికేషన్ పెట్టండి. ఇలాంటి ఎన్నో అప్లికేషన్ బిట్లు అయితే ఉన్నాయండి, మిత్రులు గమనించాలి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మీకోసం మరి తక్కువ కదండి, 110 బిట్లు అండి. ఆల్రెడీ పెరుగుదల వికాసం అయిపోయింది. అభ్యాసంలో 5వ వీడియోకి వస్తామండి. 100వ బిట్ అండి. అభ్యాసకునికి సంసిద్ధత, ఉపాధ్యాయుని వైఖరి, ప్రవర్తన మరియు తరగతి గది నైతికత క్రింది ఇచ్చిన బోధనా శాస్త్రాంశాలలోని ఒకదానిని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసన స్థితి. ఇక్కడ అభ్యాసకుని సంసిద్ధత, ఉపాధ్యాయుని వైఖరి, ప్రవర్తన,
తరగతి గదిలో నైతికత అనేది అన్ని కూడా అభ్యసన స్థితిని తెలియజేస్తుందండి. 101వది, ఒక విద్యార్థి పద్య పఠన అభ్యాసం చేసినప్పుడు తోటి విద్యార్థులు హేళన చేయడం వల్ల ఆమె 10 మందిలో మాట్లాడుటకు భయపడటం మొదలైంది. సాంప్రదాయ నిబంధనము ప్రకారము ఆమె కొత్తగా నేర్చుకున్న భయము అనేది. ఆన్సర్ నిబంధిత ప్రతిస్పందన. నిబంధిత ప్రతిస్పందన. 102వదండి, మనం మనస్సుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది. మనస్సుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది. ఈ ప్రాథమిక ఆలోచన దీనికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 4 నిర్మాణాత్మకవాదము. 103వదండి, క్రింది వాటిలో అత్యంత ప్రభావవంతమైన ప్రేరణను ఎంచుకోండి. ఆన్సర్ ఆప్షన్ 1 సుస్థిరమైన అంతర్గతమైన ప్రేరణే అత్యంత ప్రభావవంతమైనటువంటి ప్రేరణ. 104వది, ఎరుపు, ఆకుపచ్చ, నారింజ వంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించుట ఈ రకమైన అభ్యసన సిద్ధాంతానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 3 నిబంధనం. 105వదండి, క్రింది వాటిలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమం ఏమిటి? అంటే కొత్తగా అండి ఇక్కడ వినూత్నంగా. ఆన్సర్ ఆప్షన్ 4 గెస్టాల్ట్. 106వదండి, నిర్మాణాత్మక ఉపగమనానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 తన అనుభవాల ఆధారంగా అభ్యాసకుడు స్వీయ జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. 107వదండి, కార్యసాధక అభ్యసన పరిమితులలో ఒకటి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సరైన సమాధానం ఎంపికలో అవకాశ కారకం. 108వదండి, విద్యార్థులలో ప్రకృతిని ప్రశంసించే అలవాటును అలవర్చడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నించాడు. ఇది ఈ అభ్యసన రంగానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 1 భావావేశ రంగానికి చెందినది. ఉపాధ్యాయుడు ప్రకృతిని ప్రశంసించే అలవాటును నేర్పుతున్నాడు అంటే అక్కడ భావాన్ని వ్యక్తీకరించడం అనేది విద్యార్థులకు నేర్పుతున్నాడు. 109వది, బట్ ని ఉచ్చరించడం నేర్చుకున్న పిల్లవాడు తర్వాత అదే రీతిలో పుట్ ని ఉచ్చరిస్తాడు. ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకం. ఆన్సర్ ఆప్షన్ 3 రుణాత్మక అభ్యసన బదలాయింపు. మరి వీడియో అయితే చివరికి వస్తామండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు హరి స్టూడెంట్ కార్నర్, గుర్తుపెట్టుకోండి. 110వదండి, అతి అభ్యసనం దీనికి దారి తీస్తుంది. ఈ ఒక్కదానికి ఆన్సర్ అయితే నేను చెప్పడం లేదండి, మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరి వీడియో ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు వీడియో ఉంటుందండి. తప్పనిసరిగా అందరూ చూడండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.